దేవతల చేతనో మనుషుల చేతనో మనుషుల చేతనో నిర్మితమైన దేవాలయాల గురించి మనకు తెలుసు. చరిత్రకారులు ఎందరి చేతనో నిర్మితమైన దేవాలయాలు మనం చూశాం. అయితే ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన దేవాలయం గురించి వింత విషయాలు వినపడుతున్నాయి. ఈ వింత విషయాలు ఎంతవరకు నిజమో తెలియాలంటే కర్ణాటకలోని బొమ్మవర వెళ్లాల్సిందే. దొడ్డబలాపురం దేవనహల్లి మార్గం మధ్యలో ఉన్న బొమ్మవర సుందరేశ్వరుని ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయట. అసలు మ్యాటర్ ఏంటంటే 600 సంవత్సరాల క్రితం ఈ ఊర్లో దెయ్యాల బుచ్చయ్య అనే దెయ్యాల మాంత్రుడు ఉండేవాడట. అప్పట్లో ఊరి నిండా దెయ్యాలే ఉండేవట. అయితే ఓ ఆలయం నిర్మిద్దామనే ఆలోచనతో ఆ మాంత్రికుడు దేవాలయం నిర్మిస్తే రాత్రికి రాత్రి ఆ ఆలయాన్ని కూలదీశాయట ఆ దెయ్యాలు. కోపంతో రగిలిపోయిన ఆ మాంత్రుడు తన శక్తులతో ఆ దెయ్యాలను వశపరుచుకుని వాటి జుట్టు కత్తిరించి తన దగ్గర రోకలికి కట్టిపెట్టుకున్నాడట. తమ జుట్టు తమకు ఇవ్వమని ఆ దెయ్యాలు మొరపెట్టుకోగా ఆ దేవాలయం యథాతథంగా నిర్మించమని ఆదేశించారట. మాంత్రికుడు ఆజ్ఞ మేరకు ఆ దయ్యాలు ఆలయం నిర్మించారట. ప్రస్తుతం బొమ్మవర వాసులు చెప్పే కథ ఇది. అయితే ఇప్పటి వరకు మనం చూసిన గుడులపైన దేవతల బొమ్మలు, కామసూత్ర భంగిమలు మనం చూసాం. కానీ ఈ గుడిపై దెయ్యాల బొమ్మలు కనిపిస్తాయి. దెయ్యాలు కట్టిన గుడి కనుక ఈ ఆలయంపై వాటి బొమ్మలు నిర్మించబడ్డాయి అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఆలయం నిర్మించారే కానీ అందులో ఎటువంటి విగ్రహం ప్రతిష్ఠించలేదు. గత 50 సంవత్సరాల క్రితం వరకు గర్భగుడి ఖాళీగానే ఉందట. అయితే 50 సంవత్సరాల క్రితం గ్రామ శివారులో ఉన్న తాగునీటి చెరువులో త్రవ్వుతుండగా 8 అడుగుల శివలింగం లభించిందట. ఆ లింగాన్ని తీసుకువచ్చి ఖాళీగా ఉన్న దేవాలయంలో ప్రతిష్ఠించి సుందరేశ్వర దేవాలయంగా నామకరణం చేశారు. ఇంత ఎత్తైన లింగం రాష్ట్రంలోనే ఎక్కడా లేదని, దేశంలో 5 చోట్ల మాత్రమే ఇంత ఎత్తైన లింగాలు ఉన్నాయని గ్రామస్తులు అంటున్నారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.